హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మన వీడియో నచ్చితే ఏం చేస్తారు? ప్లీజ్ కొంచెం లైక్ చేసి షేర్ చేయండి దోస్తులు. అట్లనే కామెంట్ చేయండి. ఇక కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది కదా దోస్తులు, హైప్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్తో పాటు ఇల్లరికపు ఆడబిడ్డ సిరీస్ని కూడా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. మరి దోస్తులు, ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 7తో మేము ముందుకు వచ్చేసాము. మరి లేట్ చేయకుండా వీడియోలో ఏముండబోతుందో వెళ్ళి చూసేద్దామా? రెడీ అయినవా బిడ్డ? మీ అమ్మేందే సడి సప్పు లేకుండా బెడ్రూమ్లోకి వచ్చింది చక్కగా. రెడీ అయింది అత్త. మొన్నటి హెయిర్ స్టైల్ చూస్తే వాంతికి వచ్చింది అత్త. ఇవాళ చూస్తే కడుపు నిండుతుందా? కడుపు పిండుతాంది, తిప్పుతాంది. ఛీ, ఎట్లా పాడైంది అత్త హెయిర్ స్టైలు? ఏమో ఏందల్లుడు, నా జుట్టు మీద పడ్డావు. నీ పెళ్ళాం జుట్టు పెట్టుకో ఎట్లా అంటే అట్లా. నా జుట్టు గురించి నీకెందుకు? నా ఇష్టం ఉన్నట్టు నేను వేసుకుంటా. వేసుకుంటే ఇంట్లోనే కూసో మరి. గీడ అందరు ఇట్లా తిరగకు, నాకు అందులోకి కనబడద్దు మరి. అయ్యో గట్లా అంటాడు అల్లుడు, నేను జోకి ఎత్తే. జోకా? మరి అసలైన జుట్టుతోటి ఎప్పుడు దర్శనం ఇస్తుంది మా అత్తమ్మ? నేను మొన్నటిదాకా నా బిడ్డ సౌరంతో వేసుకున్న వాళ్ళ జడ. ఏం జడా? వాళ్ళు జడనా? నీకేం తెలుసు అల్లుడు, పాతకాలంలో వాళ్ళ జడతోటి ఎంతమంది పొరగాళ్ళను వాడేసిందో తెలుసానే నీకు? నీ వాళ్ళు జడని చూసి కళ్ళు తిరిగి పడిపోయినరేమో అత్త. అదే మరి, మైకమచ్చి పడిపోయినరు. అబ్బో, అప్పుడు కూడా గిట్లనే ఉండేనా అత్త వాళ్ళు జడ? అప్పుడు కొంచెం దొడ్డుండే, ఇప్పుడంటే సౌరం పెట్టుకుంటే బతికిచ్చినావు. ఇక నచ్చలే అంటే నేను గీ హెయిర్ స్టైల్ వేసుకుంటానా. ఎంత మంచిగా కొడుతుంది చూడు. ఇక వెనుకకు చూడు, ఇక ముందుకు చూడు. ఫంకు కూడా వేసిన ముందట. ఫంక్ అంటే? గిడ లేదా నెత్తి మీద గిట ఉఫ్ఫు ఉఫ్ అని ఊదితే ఎగురుతుంది. ఎందుకో మరి ఉఫ్ ఉఫ్ అని ఊదుదాన్ని ఎగిరిచ్చుడు? ఫ్యాషన్ అల్లుడు, ఫ్యాషన్. నీకైతే తెలియనే తెలియదు. ఏమో అత్తమ్మ, దాన్ని చూస్తేనైతే నాకు మళ్ళా వాంతికి వచ్చేటట్టే ఉన్నది. నా బిడ్డకు చెప్పి అల్లుడు వాంతులంటే నువ్వు నన్ను చూసి వాంతి చేసుకోబడుతుంది. సరేతి, ఏం లేదు అల్లుడు. ఇగో గీ నల్ల రంగు ఉన్నది కదా, దాని పెళ్లిలా కొట్టుకున్న నల్ల రంగు. ఇక నల్ల రంగు పోయేదాకా గిట్ల హెయిర్ స్టైల్ వేసుకుంటా, హీరోయిన్ లెక్కుంటా అని అనుకుంటి. ఎన్ని లీటర్ల పెయింట్ తెచ్చేసినావు రంగు? ఏ పెయింట్ కాదు, నీకైతే జోకులు బాగా అల్లుడు. సరే మధు. అక్క వస్తున్నా, జరుగుండ్రి జరుగుండ్రి. ఏంటి మమ్మీ నువ్వు రూమ్లోకి వచ్చే ముందు డోర్ కొడితే ఏమవుతుంది? చప్పుడు వేయకుండా వస్తుంది. ఇప్పుడు ఏమైంది బిడ్డ? గుడికి పోయేటప్పుడు ఏం చెప్తాండ్రు లోపల? నీకు చెప్తారు ఇక, నడు. దీనికైతే ఏం తెలియదు. వీటికి కూడా సిగ్గుపడతా రేవడన్న. ఆగే, నా అల్లుడు జుట్టు పానం మీద పడతాడు. ఏమైనా ఇంత జిట్టి దింపేసుకోవాలి. అమ్మా నడు, మళ్ళీ నాదే లేట్ అయింది అంటారు అందరు కలిసి. గంట లేట్ ఎందుకు వేసినావు బిడ్డ? చీర కట్టుకునేసరికి లేట్ కాదా అవే? అబ్బో, చీర సూపరే ఉన్నది కానీ చీర పెళ్ళికి మా ఆడబిడ్డ కొనిచ్చిందే అమృత వదిన. ఆడబిడ్డ కొనిచ్చిన అది థూ, ఎట్లా పాడైందే. ఇప్పుడే మంచిగా ఉందంటే కదనే మమ్మీ. థూ, మీ ఆడబిడ్డ కొనిచ్చింది అన్నావు కదా, మంచి లేదు ఇప్పుడు. నీకంటే మధుయే బెటర్ మమ్మీ. ఈ చీర కట్టుకుంటే చీరకే నాతోటి అందం వచ్చిందని చెప్పిండు. నువ్వైతే వేస్ట్. పోదామా వదినమ్మా? ఇక పోవుడేనా, పోకపోతే ఎట్లా? పూజ, మీ అమ్మని హెయిర్ స్టైల్ అయితే మార్చమని చెప్పే ప్లీజ్. అగో, మళ్ళా నా హెయిర్ స్టైల్ మీద పడ్డాడు అల్లుడు. అరే బంటి, నీకెందుకురా ఇప్పుడు అవన్నీ? చూడబ్బా, ఏమైనా నా జుట్టును పట్టుకొని జుట్టు జుట్టు అంటాడు. వావ్ అమృత, ఈ శారీలో సూపర్ ఉన్నావు తెలుసా నువ్వు. మీరు కొన్నది వదిన? అగో, వదిన కొనిచ్చిన అదే ఎగ్గి చీర నీకు. వదిన కొనిచ్చిన చీర ఎంత సూపర్ ఉన్నది. ఆ చీర ఎవరు కొనిచ్చినా సూపరే ఉంటుంది అత్తమ్మ. నువ్వు కోరడు కెత్త అనుకుంటా. నీ అక్కనే కదా నేను ఊగుడుతానా? ఏమన్నా నా చెల్లెని ఊగుడుకుంటానా? సూపర్, కంటిన్యూ కంటిన్యూ. మీ వదిన చీర కట్టుకుంటే నీకే అందం వచ్చిందే బిడ్డ. అంత సూపర్ సెలక్షన్ మీ వదినది. మా అక్క కొనిచ్చింది కానీ సెలెక్ట్ చేసింది నేనే అత్తమ్మ. మళ్ళా నా వెనక పడ్డావా? మీ అక్కని నేను తిట్టినా గోసనే, నేను పొగిడినా గోసనే, నీకేది చేసినా గోసనే అల్లుడు. పాండి గుడికి పోదాం, లేట్ అయింది ఇప్పటికే. అత్తమ్మ, మీ జుట్టు
ఈ వాళ్ళుడు నువ్వు సప్పుడు ఎక్కువ రేపు ఒక 10 షాంపూలు తెచ్చి మంచిగా రుద్దుకుంటా ఆ రంగంతా పోతుంది. ఇక నా తెల్ల జుట్టు చూడలేక నువ్వు సగం అవుతావు. అబ్బో మా అత్త తెల్ల జుట్ట, నేను యంగ్ అనుకుంటి. తెల్లదంటే మొత్తం తెల్లవాళ్ళే ఎర్రబూరు. ఎర్రబూరా? అమెరికాలకు అంత ఎర్రబూరే ఉంటుంది తెలుసా అత్తమ్మ? నేను అమెరికాలో పుట్టాల్సింది గీడ నీకు అత్తనే ఉడితి. నువ్వేమన్నా ఇట్లా ఆడుకుంటాను పగుడికి. ఊకోరా ఊకేమంటావు? అత్తమ్మ స్వప్న వదినే మస్తలేదా? కాదు. ఏ వస్తున్నట్టు అనిపిస్తుంది, గడెవరో నడుచుకుంటూ వస్తాండ్రు. కాదని చెప్పిన కదా అల్లుడు, నేను ఏది చెప్తే కదే వస్తుంది వస్తుంది. ఇప్పుడు వచ్చింది అనుకో, నేను గుండు గీపించుకుంటా సరేనా? గుండు గీకే బ్లేడ్ పట్టుకురావనా అత్త? గుండు గుండు జోకేసిన ఊకే గుండు అంటాడు ఏందో అంటాడు. అగో నువ్వు రానంటివా బిడ్డ? మళ్ళీ చికెన్ కూర తినవా బిడ్డ? గట్లత్తి ఏ తిన మమ్మీ, ఏం కాదు, రాత్రి వరకు తింటది. మరి నేను కూడా గట్టే అత్త రాత్రికి. దా పోదాం. ఏంది మమ్మీ ఇలా సంగతి, నిన్ను పిలిచిండ్రా? వీళ్ళు పిలుస్తారు దొంగ ముండలు, పిలవలేరే. పూజనే ఫోన్ చేసి చెప్పింది. నిన్ను కూడా పిలిచిండ్రు అనుకుంటానవా? పిలవలే, నేనే గుర్తు ఎత్తి. చూసినవారా పెద్ద ఎత్తును వచ్చింది, కనీసం పలకరిస్తానన్నలేదు. చూస్తున్నా మమ్మీ. ఇదే ఉన్నది వాళ్ళ కథ. మీ అత్త ఎట్టెట్టనో మారింది. మారుతుంది. నేను ఇచ్చిన డోసు సరిపోయింది, ఈమెకే ఇంకా సరిపోనట్టుంది. అగో వదినే మా మీరు వచ్చిండ్రా? ఇక అందరు రమ్మని ఫోర్స్ చేస్తే వచ్చిన. బాగున్నారా అత్తమ్మ? నీ ముందటున్నది మీ అమ్మ కదా వదినా? బాగున్నారా అత్తమ్మ అని పడుతుంది, మర్చిపోయినావేంది మీ అమ్మను? నేను అడిగేది మా అమ్మను కాదు, అత్తమ్మనే అడుగుతున్నా మీ అమ్మను. బాగున్నారా అత్తమ్మ? బాగున్నాను. అడిగింది చెప్పేదాకా కూడా ఇంటలేదు, చూసినావరా? ఆమె ఏందో మాట వరుసకే అడుగుతాంది. అమృత, ఒక కొబ్బరికాయ తీసుకో అమ్మ, కొడుదువు దేవుని దగ్గర. ఒకటెందుకు 2 తీసుకోండి. ఎందుకత్తమ్మా, నువ్వు కూడా కొడతావా? కాదు, పెళ్ళైంది కదా కొత్తగా, మా పూజ కూడా కొడుతుంది. అద్దు వదినమ్మా. ఏంది పూజ అద్దు, ఫస్ట్ మా అమృతనే కొడుతుంది. ఫస్ట్ కొడుతుందా? ఇంతవరకు ఎప్పుడు కొట్టలేదా మీ అమృతమ్మ? నా కొడుకు పెళ్ళైంది కదా, ఫస్ట్ నా బిడ్డనే కొట్టాలి కొబ్బరికాయ. అయ్యో అదేందత్తమ్మా, దాన్ని కొట్టబుద్ధి అయితే మళ్ళీసారి వచ్చినప్పుడు కొడుతుంది తీయండి. చూసినవా నీ అమ్మ, కొబ్బరికాయ బిడ్డనే కొట్టన్నట. ఇంటానని కొట్టినాక ఆశిప్పనన్నమానన్న తిననిస్తారో వాళ్ళే తింటారు. అలా ఆడబిడ్డ ఒక్కతో తింటుంది కావచ్చు. అమ్మ మనం కూడా ఒక కొబ్బరికాయ కొనుక్కుందామే. అదేడ కొడుతుంది ఇక, ఇప్పుడే అడిగితే కదా మా చెల్లె కొట్టద్దా అత్తమ్మ అని. ఆమె కొట్టద్దానే. పూజను కాదమ్మా, నేను కొడతావు. నువ్వా? కొట్టు. చీర సూపర్ ఉంది పూజ. అక్క ఎప్పుడు వచ్చినావు? ఇంతకుముందే వచ్చింది, అమ్మ ఫోన్ చేసింది. చీర మా ఆడబిడ్డ కొన్నదక్క. ఆడబిడ్డ కొన్నదా? నాకైతే నచ్చలే. పూజ పదా, ఆ వదిన ఇంకెంత దూరం వచ్చేసింది, ఇక్కడే. అబ్బా అల్లుడు, కాలు గుంజ పట్టే. ఎందుకత్తమ్మా? ఎందుకంటావేంది, గీడు దాకా నడిపించుకొత్తివి, ఒక కారు కొంటేంది. కొందాం. కారు లేనిది నడుచుకుంటా రావా? 7 శాతం అవుతుంది నాకు, అన్ని మోకాల నొప్పులే ఉండే. ఓ అవుగాని బరువంతా మోకాళ్ళ మీద పడ్డాక మోకాళ్ళ నొప్పులు రాకేమొస్తాయి? ఇట్లా నడిపించుకొస్తావా అత్తమ్మను? అగో మీ అమ్మ కూడా ఎట్లా నడిచిందో ఏమో పాపం. మా అమ్మకి ఏం లేదు అత్తమ్మ, మంచిగానే నడుస్తుంది. నీకే కొంచెం వయసు అయింది కదా. నాకిడ వయసు అయింది, మస్తు ఉరుకుతా టికా. ఈ మోకాల నొప్పులు చేయకపోతే మంచిగుండు. ఇంకోసారి అయితే కారు కొను, ఇట్లా నడుచుడు నాతోటి కాదు. నేనైతే రాని చెప్తాను. రాకుండా అత్తమ్మ, ఇప్పటికైనా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేనైతే రమ్మనిలే. రమ్మన్న వాళ్ళని అడుగు. అందరూ దేవునికి మంచిగా మొక్కుకున్నారా? మంచిగా మొక్కిన వదినమ్మా. మళ్ళీ వచ్చే ఏడాది కల్లా మా పూజమ్మకు ఒక పాపనో బాబో ఇమ్మని మొక్కిన నేనైతే. అగో నువ్వు మంచిగున్న వదినే, నీ బిడ్డకేమో ఇప్పుడే వద్దు కానీ నా బిడ్డకైతే కావాలన్నావా? కొత్త పెళ్ళైనప్పుడు గట్లనే మొక్కుకోవాలి. అమృతకు పెళ్ళైనప్పుడు కూడా గట్లనే మొక్కిన. అగో మరి అమృతకు గానే లేదు కదా, నా బిడ్డకు కూడా అవుతుందో కాదో, ఎందుకు మొక్కిన వదినే? ఆయనతో నువ్వేడ మొక్కుతావో అని మా అమ్మనే మొక్కింది. అబ్బా అల్లుడు, నేను మొక్కుతే ఏమవుతుంది? అమృత సీనేడి ఇంకా రాలే? వచ్చిండమ్మా, లోపల దర్శనం చేసుకుంటాడు. బాగా రష్ ఉన్నదని నన్ను పొమ్మన్నాడు. అది నెమ్మకి ఎప్పుడు సీనే కావాలి.
మనతోటి రాలేదు ఎందుకో అమృత? మనతోటి వస్తానే రెడీ అయ్యిండు అత్తమ్మ. చిన్న పని పడంగానే అటు పోయిండు. అగో రానే వచ్చిండు. ఏడా నాకైతే కండ్ల పడతలేడు. మీ వెనుకనే ఉన్నాడు అత్తమ్మ. నమస్తే చిన్నమ్మ. అగో ఎప్పుడు వచ్చినావు కొడుక? నేను నీకోసమే వెయిటింగ్ చేస్తాన్నా. అమృత నువ్వు సీను ఇద్దరు పోయి అక్కడ కొబ్బరికాయ కొట్టి రాపోండి. సరే అమ్మా. ఏమంటిదా పూజ? ఇగో నువ్వు కూడా ఒకటి కొట్టు. పూజ నువ్వు కొట్టక ఆగు, అక్క కొడుతుంది. ఎందుకు మధు? నేను కూడా ఒకటి కొడతా, నాకు ఇష్టం. ఏ శుభకార్యమైనా నా బిడ్డతోటి కొబ్బరికాయ కొట్టుడు ఆనవాయితీ మా ఇంట్లో. నా బిడ్డనే కొట్టాలి. ఏ అత్తమ్మ ఏందికి ఇవన్నీ? కొట్టనీయండ్రి ఏం కాదు. తెలియదల్లుడు, మన ఇంట్లో ఆచారం ఎట్లనో గట్లనే ఫాలో కావాలి. ఏం ఆచారమో ఏమో మీ ఇంట్లో. చూడవానమ్మా, నా ఇంటి ఆడబిడ్డ నాకు లక్ష్మితోటి సమానం. అది ఇది కదా నేను కోరుకునేది. నాకు ఎప్పుడైనా మా బిడ్డ కొబ్బరికాయ కొడితే మాకు కలిసి వస్తుంది. మా లక్ష్మీదేవినే కొట్టమంట నేను. గదేంటి వదినమ్మ, నీ బిడ్డ నీకు లక్ష్మీదేవి అయితే నా బిడ్డ నాకు లక్ష్మీదేవి. అదా అల్లుడు, ఏమంటావు? ఇగో మా అమ్మాయి చెప్పింది నుండి గవానికి ఇప్పుడు కాదు ముచ్చట. గదేంటి మధు గట్లంటావు? నీ భార్య నీకు లక్ష్మీదేవా కాదా? ఆయన వదినమ్మ నీకు అమ్మాయి చెప్పింది కదా అప్పుడే, ఎవరు కొట్టదు కొబ్బరికాయ, ఆ అక్కనే కొడుతుందని. మళ్ళీ ఎందుకు కొనుకొచ్చినావు? అంటే కొబ్బరికాయ నేను కొడతా అని పట్టుకొచ్చుకున్నా. ఇక చెల్లె చిన్నది కదా, మళ్ళీ ఫీల్ అవుతుందని దానికి ఇచ్చిన. పూజ ఆ కొబ్బరికాయ మీ అక్కకి ఇచ్చేయి. ఎవరు కదరా పూజ? అది ఇడిదే అమృతనే 2 కొట్టమంట. ఇక్కడ కూర్చోండి, అక్క కొబ్బరికాయ కొట్టుకొని వస్తుంది. ఇక కొబ్బరికాయ కొట్టినాక మమ్మల్ని తిననిస్తారో మొత్తం అమృతనే తినాలంటారు. అయ్యో ప్రసాదం అందరు తినడే చిన్నమ్మ. అల్లుడు వెళ్ళి తొందర కొట్టి రాపోండి. ఏందోనే పూజ మీ ఆచారాలు మీరు. అల్లుడు కొన్ని పులిహోర పొట్లాలు కొనుక్కరాపో. అయ్యో మేమందరం ఉపాసం ఉంటాం అత్త. గుడికి వస్తే పులిహోరలు తినమేం తినం. అయ్యో అవునా? వదినే నన్ను ఊడుపాసం ఉంచుతారేంది? ఏ కాదు వదినమ్మ, వాడు వట్టిగానే జోకేస్తున్నాడు. అల్లు అనిపిస్తున్నా కొడితే ఏమో నాకు కలిగిండు. ఊకే అమ్మ కొంచెం సైలెంట్గా ఉండే, తలకాయన వస్తుంది. నా అల్లుడు ఏమంటలేడు, నువ్వెంత బాగంటున్నావేందే? చూసినావా అల్లుడు? గుడికి వచ్చినప్పుడు కవర్ కవర్ ఉర్రొద్దత్తమ్మా, సైలెంట్గా ప్రశాంతంగా ఉండాలి. కవర్ రిన్నా నేను కాకి లెక్క కనబడతానా? లేదు లేదు, తెల్లనే ఉన్నావు కానీ. ఇడిదే ఒక సిప్ప అందుకో. అది 2 కొబ్బరికాయలకు 4 సిప్పలు రావాలి. అయ్యో 2 అన్నే పెట్టచ్చిండ్రా. ఒక చిప్ప దేవుని దగ్గర పెట్టి ఒకటి మనకి ఇస్తాడు కదా అత్తమ్మ అయ్యగారు. ఏం కాదు, అడిగి తెచ్చుకోవాలి. అరే అత్తమ్మకు ఆకలి అవుతున్నట్టున్నదిరా. 2 పులిహోర పొట్లాలను లడ్డు ప్యాకెట్లు పట్టుకురాపో. అత్తమ్మ ఉపవాసం అటక్క. ఏ అల్లుడుపో, నీ జోకులు పిసినా కొడితే నేను ఒగ్గి సిప్పలు తినేలోపు అవ్వో 2 పొట్లాలు కొనుక్కరాపో. మధుపా పోయి తీసుకొద్దాం. నాకైతే పులిహోర వద్దు, లడ్డూలే 2 కావాలి. సీనన్న ఈమె నాకే చెప్తాంది కదా డైరెక్టు. సరే అమ్మా సరే. నాకైతే అవ్వో 2 సీనయ్య 4 తెచ్చినా ఏం పర్లేదు. అందరు కలిసి మీ అల్లునికి చెప్పాలి కానీ మా అల్లునికి చెప్తాండేంది? ఇక మీ అల్లుడైతే ఒకటి, మా అల్లుడైతే ఒకటా? మా అల్లునికి నేనైతే చెప్ప ఆయనతో పాసం ఎండ పెడతాడు నన్ను. కరెక్ట్ చెప్పిండ్రు అత్తమ్మ ఇదైతే. చూసినావా ఆయన ఉపాసం ఎండ పెడతాడు. అబ్బో వాడు జోకులు చేస్తాడు అత్తమ్మ, గట్లేం చేయడు తీయండి. మరి ఇంటికి ఎప్పుడు ఓడు ఆకలి అవుతుంది. ఒక 10 నిమిషాలు కూర్చుందాం వదినమ్మ, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. నాకైతే టైం లేదు, తొందర పోవుడే. కొంచెంసేపు కూసో ఏందక్క. అమ్మో మళ్ళీ మా ఆయన వస్తాడు, తొందర పోవాలి. దీన్ని ఎవడు రమ్మన్నాడు అసలు? ఎట్లున్నారు దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, దోస్తులకు షేర్ చేయండి దోస్తులు, అట్లనే కామెంట్ చేయండి. మరి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.